జేమ్స్ బాండ్ సినిమా చూసావా? గూఢచారి 116, టక్కరి దొంగ, మోసగాళ్ళకు మోసగాడు. ఇప్పుడు ఈ సినిమాలన్నిటిలో ఈ కౌబాయ్ సినిమా, మనీ లాండరింగ్, నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు, మూటలు, వీటన్నిటికీ కూడా హవాలా చేసేటప్పుడు ఒక కరెన్సీ నోట్ 2 ముక్కలు చేసి నీకు ఒక ముక్క ఇస్తా, నా దగ్గర ఒక ముక్క పెట్టుకుంటా. కారుమూరి సునీల్ నాగేశ్వరరావు కొడుకు, ఆయన ఫోన్లో ఒక కరెన్సీ నోటు ముక్క దొరికింది. ఒక తుక్కు అంబాసిడర్ వైట్, దానికి డీజిల్ కొట్టే పరిస్థితి లేదు. వాడిని బెదిరించి వీడిని బెదిరించి ఆ రోజు డీజిల్ కొట్టించుకుని హైదరాబాద్ వెళ్ళేవాడు. అట్లాంటి కారుమూరి నాగేశ్వరరావు జగన్ సీఎం కాగానే అసలు ఎలా ఈ 100 కోట్లు యాక్చువల్గా ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్, దీంట్లో ఈ ట్రాన్స్పోర్ట్లోనే 400 కోట్లు కొల్లగొట్టారని. అరే నేను తిన్నది పొట్టేనాయా, పొట్టు తిన్నా అంటే పట్టుకుని ఇట్లా మీరు ఇబ్బంది పెడుతున్నారు. పప్పు తిన్నాడు పరిస్థితి ఏంటి? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ప్రస్తుతం చెంచలగూడ జైలు మనకి హాట్ టాపిక్గా అయింది. ఎందుకంటే ఆ చెంచలగూడ జైలుని జగన్ జైలుగా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. జగన్ జైలు అని పేరు పెడతా ఉన్నారు. ఎందుకనంటే గతంలో ఆయన 16 నెలలు ఈడీ కేసుల ద్వారా అక్రమాస్తుల కేసులు ఆయన అరెస్ట్ అయ్యి 16 నెలలు ఉన్నారు. అలాగే మద్యం కుంభకోణం, దేశాన్ని కుదిపేసినటువంటి ఆ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాజకేశ్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే మద్యం కుంభకోణంలో కారుమూరి నాగేశ్వర మాజీ మంత్రి, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ని కూడా అరెస్ట్ చేశారు. అదే చెంచలగూడ జైలుకి, అలియాస్ జగన్ గారి జైలుకి పంపించారు. అసలు ఎందుకు ఆ బలమైన ఆధారాలు ఏం దొరికాయి? సునీల్ గారి అరెస్ట్ వెనక ఏముంది? పూర్తి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, గతంలో కూడా ఆయన రైతుల మీద కూడా వ్యంగ్యాస్త్రాలు వేశారు. చాలా నోటిదోలతో మాట్లాడారు. ఒక రకంగా రీసెంట్గా ఈడీ సోదాలు చేసినప్పుడు కూడా మమ్మల్ని ఇంకా అరెస్ట్ అయ్యలేదు, ఎందుకు మీరు లేని వార్తను పుట్టిస్తున్నారని కూడా మీడియా మీద అవాకులు చవాకులు తెలియారు. ఆయన కుమారుడిని ఈరోజు అరెస్ట్ చేశారు. కారణం ఏంటి? ఎలాంటి బలమైన ఆధారాలు దొరికాయంటారు? జేమ్స్ బాండ్ సినిమా చూసావా? చూశాను సార్. గూఢచారి 116, చూడలేదు సార్. టక్కరి దొంగ చూశాను. మహేష్ బాబు, మోసగాళ్ళకు మోసగాడు. కృష్ణ గారిది చూడలేదు సార్, జస్ట్ ఒక చిన్న బిట్ అయితే చూశాను. ఇప్పుడు ఈ సినిమాలన్నిటిలో ఈ కౌబాయ్ సినిమా, మనీ లాండరింగ్, నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు, మూటలు, వీటన్నిటికీ కూడా హవాలా చేసేటప్పుడు ఒక కరెన్సీ నోట్ 2 ముక్కలు చేసి నీకు ఒక ముక్క ఇస్తా, నా దగ్గర ఒక ముక్క పెట్టుకుంటా. మీ వాళ్ళు ఎవరో దుబాయ్ పోయి ఆ ముక్క ఇవ్వాలి. అవును, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు నీకు సూట్ కేసు ఇస్తారు. ఇప్పుడు నీకు 200 నోటు సగం ముక్క చేస్తా, నీకు ఒక ముక్క, నా దగ్గర ఒక ముక్క ఉంటుంది. ఆ సగం ముక్క తీసుకెళ్ళి గల్ఫ్లో ఇచ్చారనుకో 2 కోట్లు ఇస్తారు. వాళ్ళకి అది కూడా అన్నట్టు డీల్. 500 నోటు సగం 2 ముక్కలు చేయటం, ఒక ముక్క నువ్వు తీసుకుపోయి మరి సౌత్ ఆఫ్రికాలో ఇచ్చావనుకో 5 కోట్లు. ఎగ్జాక్ట్లీ అలాగే జరిగిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఎవరైనా కారుమూరి సునీల్, ఇప్పుడు నాగేశ్వరరావు కొడుకు, ఆయన ఫోన్లో ఒక కరెన్సీ నోటు ముక్క దొరికింది. అవును. ఆ ముక్క చూపిస్తే ఎన్ని కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఇవాళ సునీల్ని ఏం పట్టించిందంటే ఈ కరెన్సీ ఆఫ్ నోట్. ఏది 2 రోలెక్స్ వాచీలు, చాలా కాస్ట్. ఏ వాచీలు? రోలెక్స్. ఒక రేంజ్ రోవర్ కారు. ఒకప్పుడు కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితి ఏంటో చెప్పనా? ఈనాడులో వచ్చింది వీళ్ళ చరిత్ర గురించి. అప్పట్లో ఏంటంటే అంబాసిడర్, ఒక తుక్కు అంబాసిడర్ వైట్, దానికి డీజిల్ కొట్టే పరిస్థితి లేదు. వాడిని బెదిరించి వీడిని బెదిరించి ఆ రోజు డీజిల్ కొట్టించుకుని హైదరాబాద్ వెళ్ళేవాడు. అట్లాంటి కారుమూరి నాగేశ్వరరావు అసలు ఏ రకంగా రోలెక్స్ వాచ్లు ఏంటి? జగన్ సీఎం కాగానే అసలు ఎలా ఈ 100 కోట్లు? ఇప్పుడు ఇదే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఏంటది? ఈజీ లోడ్, లేకపోతే అరెటో, లేకపోతే సిగ్మా చైన్ టెక్నాలజీ, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్, రకరకాల పేర్లు ఈ డొల్ల కంపెనీలు. అసలు ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఒల్లూరు సందీప్ది కాదంట, దానికి ఇతనే ఎవరు? సునీల్. ఇప్పుడు ఇవాళ సునీల్ ఖాతాలోకి 28 కోట్లు పట్టించాయి హవాలా. ఆయన సునీల్ భార్య, ఈ కారుమూరి కోడలు ఎవరు? కీర్తి మేడం, 9 కోట్లు ఆమె ఖాతాలోకి ఎలా వచ్చాయి? ఆ 28 కోట్లు, ఈ 9 కోట్లు ఆఫ్ నోట్ దొరికారు ఒక రకంగా. హవాలా కరెన్సీ ఆఫ్ నోట. ఇప్పుడు కెసిరెడ్డి రాజ్, లేకపోతే వాసుదేవరెడ్డి, ఇప్పుడు సునీల్ చెంచల్గూడ జైల్లో.
రేపొద్దున 23వ తారీఖు నాగేశ్వరరావుని రమ్మన్నారు. వాళ్ళ ఫాదర్, సునీల్ వాళ్ళ ఫాదర్. 23 అరెస్టా, ఈలోపు హాస్పిటలైజ్ అవుతాడా, స్ట్రోక్ వచ్చుద్దా, కొడాల నానిలాగా బెల్ట్ వేస్తాడా? కారుమూరి నాగేశ్వరరావు కూడా మొత్తం ఎన్ని బెల్టులు కొన్నాడే జగన్. అంటే అది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అంటారు సార్, అంటే సింపతి కోసం కానీ. యాక్చువల్గా ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్, దీంట్లో ఈ ట్రాన్స్పోర్ట్లోనే 400 కోట్లు కొల్లగొట్టారని. ఇదేంటి, కేసుకి నీకు 20 రూపాయలు ఉండేది అప్పట్లో. ఎప్పుడు చంద్రబాబు హయాంలో ఒక కేసు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద 20 రూపాయలు, దాన్ని జగన్ ఏం చేశాడు, 35 చేసి పారేశాడు. చాలా ఎక్కువ పెంచారు. ఇక వీళ్ళందరికీ ఇచ్చారు. ఆ సిగ్మా అదేంటి ఎవరిది, అది తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆ సిగ్మా నుంచి ప్రసాద్ ట్రాన్స్పోర్ట్, దాని నుంచి ఈ సుదర్శన్. అంటే ఇప్పుడు స్టేట్ డాన్ కేసిరెడ్డి రాజ్, రీజనల్ డాన్ కారుమూరి సునీల్, అక్కడ ఇంకా ఎవరు, విజయానంద రెడ్డి, అదో తిరుపతి రీజియన్, చిత్తూరు, ధర్మవరం రీజియన్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. వాళ్ళ సంస్థానాల్లాగా ఇది పంచుకున్నట్టుగా అనిపిస్తుంది స్టేట్ని. అసలు పల్నాడు గురించి చెప్పని, గుంటూరు రీజియన్ డాన్ అంబటి రాంబాబా. అంటే వీళ్ళందరికీ ఈ ట్రాన్స్పోర్ట్లో భాగాలు ఇచ్చి ఎవరి నాళ్ళని మరి మేపారని. రేపొద్దున 23వ తారీఖు విచారణలో ఏం చెప్తాడు కారుమూరి నాగేశ్వరరావు, అరే నేను తిన్నది పొట్టేనాయా, పొట్టు తిన్నా అంటే పట్టుకుని ఇట్లా మీరు ఇబ్బంది పెడుతున్నారు. అంతిమ దోపిడీదారుడి పేరు ఎవరైనా చెప్తారా? పప్పు తిన్నాడు పరిస్థితి ఏంటి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు ఆయనకి నోటీసులు ఇస్తారు? మనం అంటుంది అదే, ఏది వాళ్ళ ఏపీ లిక్కర్ స్కామ్ అంటే అది కేవలం స్కామ్ కాదు, అదొక హ్యూమన్ ట్రాజడీ. అదేంటది, అది ఒక నరమేధం చేశారు, వేల మందిని చంపేశారు ఈ విషం పేరుతో. వీళ్ళేంటి, బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని, రకరకాల పేర్లు. వాళ్ళకి ఏ పేరు అంటే కచ్చే ఆ పేరు పెట్టి పారేశారు. ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచాల్లో ఉండి కుటుంబం ఇంటిల్లిపాది తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితి. అందుకే ఇవాళ మరి ఇంత సీరియస్గా దీనిపైన విచారణ కానీ దర్యాప్తు కానీ. ఇప్పుడు సిట్ కంట మరో విషయం నీకు చిత్రం, ఒక గమ్మత్తు చెప్తా. కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు ఏం చేశారో చెప్పనా, ఈ కేసు నుంచి మమ్మల్ని ఎట్టగొట్ట బయటేయండి, ఎంతో కొంత మీకు ఇచ్చుకుంటా అన్నారు. ఇచ్చారంట. ఏది, అతను ఎవరో ఉన్నాడు ఒకడు, ముని శివకుమార్. ఏం పేరు? ముని శివకుమార్. బాగున్నాడా? ఎక్కడున్నాడు? 25 లక్షలు మరి సిట్టాళ్ళకి నేను ఇస్తా అని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకుని, వాళ్ళకి ఇవ్వలేదంట సిట్టాళ్ళకి, వీడెత్తాడంట. ఎవరు? ముని కుమార్. అన్నట్టు ఇందాక చెప్పిన ఆ సినిమాలు మించి ట్విస్ట్లు ఉన్నాయి అసలు. అంటే సిట్ అధికారులకే లంచం ఇవ్వ చూశారంటే దాని మీద కూడా కేసు ఉంది ఇతని పైన. ఎవరు? సునీల్ పైన సెక్షన్ 380 ఏవో 2-3 సెక్షన్లు పెట్టి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. సిట్ అధికారులను ప్రలోభాలకు గురి చేయడం. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అటు ఆ TDR బాండ్ స్కామ్, అది మరీ అన్యాయం. తణుకులో అసలు 700 కోట్లు కొల్లగొట్టారు. 100 కోట్లు 1000 కోట్లే. తణుకు మున్సిపాలిటీ అంతయ్యా, చిన్న మున్సిపాలిటీ, దాంట్లో TDR బాండ్స్ రూపంలో 700 కోట్లు కొల్లగొట్టారంటే, అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు పోటీపడి జగన్ అడ్డం పెట్టుకుని చేసిన దోపిడీ, ఇటు లిక్కర్ స్కామ్ అయినా, అటు TDR బాండ్స్ కుంభకోణం అయినా. ఇంకేం చెప్పమంటా, మైనింగ్ గురించి కూడా చెప్పమంటావా? కారుమూరి సునీల్ అక్కడ మైనింగ్లో, ఎక్కడ వైట్ గ్రానైటా, కాకాని గోవర్ధన్ రెడ్డా, ధనుంజయ రెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. ఓకే, మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు సార్. ఇంట్లో సుధాకర్ రెడ్డి కొడుకు, కారుమూరి నాగేశ్వరరావు కొడుకు, మొత్తం అక్కడేంటి, అక్కడ గ్రానైటు, అక్కడ ఉన్నటువంటి గనులు. వీళ్ళు ఇక్కడే కాదు, చివరికి శ్రీకాకుళంలో కూడా చేరారు. పొన్నవోలు కొడుకు ఉన్నాడు సార్, ఆయన అడ్వకేట్ కదా, వాళ్ళకి బాగా. మరి జగన్ తరపున అంత బాగా బలంగా వాదనలు వినిపిస్తే మా అబ్బాయికి ఆ మాత్రం నువ్వు క్వారీలు ఇవ్వా? క్విడ్ ప్రోకో ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్వజనీనం చేసి పారేశాడు. క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత. చట్టం అంటే భయం లేదు. చివరికి ఓట్లు కొన్నది కూడా ఈ మధ్య డబ్బులతోనేగా. మొన్న ఎన్నికల్లో ఓట్లు కొనుగోళ్లకే ఒక్క ఇన్ఛార్జ్ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరాయన? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అతను ఇన్ఛార్జిగా 6 పార్లమెంట్లు ఇచ్చారు. 6 పార్లమెంట్లో ఒక పార్లమెంట్లో అతనే కంటెస్ట్ చేశాడు, ఒంగోలు. అతను కొడుకు ఒక అసెంబ్లీలో కంటెస్ట్ చేశాడు, చంద్రగిరి అసెంబ్లీ. మొత్తం 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మద్యం డబ్బు 200 కోట్లతో ఓట్లు కొన్నారట. చివరికి ఓటర్లను కూడా వాళ్ళ రక్తం పీల్చిన మద్యంతోనే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓటేయించుకున్నారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు శ్మశానంలో శవాలతో కూడా ఓట్లు వేయించుకుంటారు. అంటే ఇవాళ ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఏది ఇప్పుడు వాళ్ళ కర్మ, ఏది బూమ్రాంగ్స్ అంటారు కదా, వాళ్ళు చేసిన పాపం ఇవాళ వెంటబడి తరుముతోంది. ఇప్పటి వరకే అయింది
అరెస్టులు 1.0 అయింది. ఏది మొత్తం ఎంతమంది అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో? ఒక 20 మంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, పిఏ కూడా వచ్చినట్టున్నాడు. అంటే పిఏ ఏదో విచారణ లేదో జప్తులో సోదాలో మొత్తానికి అంతవరకు గడగడలాడి చాపినట్టున్నారు. కొంతవరకు దులిపారు. ఆ దులిపింది సర్దుకునే పనిలో ఉన్నట్టున్నాడు. కార్ల షోరూమ్, గేర్ల షోరూమ్, పెట్రోల్ బంకు, మొత్తానికి రేపో మాపో అతను అరెస్టా. రకంగా జగన్ గారు కూడా బెల్ట్ వేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారు సార్ నెక్స్ట్? అంటే కొనుక్కున్నాడా ఇంత బెల్ట్ ఆయన కూడా? అంటే మొత్తం భారతీయ బెల్ట్సా? అంటే మీరు సిమెంట్ బ్యాగులు కూడా భారతీయ పాలిమర్ అని చెప్పి అప్పట్లో పెద్ద స్కామ్ అది, సిమెంట్ బ్యాగులు. అట్లాగే ఇప్పుడు బెల్టులు కూడానా అంటున్నా. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, ప్రజల్లో వీళ్ళకి ఇంతవరకు ఎందుకని సానుభూతి రావటం లేదంటే అంత దమనకాండ చేశారు, అంత నరమేధం చేశారనమాట. ఇవాళ ఇంతమంది అరెస్ట్ అయిన ఈ పార్టీకి, ఈ నాయకుడికి సానుభూతి రాలేదంటే, కనీసం రోడ్ల మీదకి ఒక్కటి రాలేదంటే ఆ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్. అంటే ఎంతమంది అరెస్ట్ అయ్యారు వరుస పెట్టి. ఇప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు రేపొద్దున 23వ తారీఖు అరెస్ట్ అయ్యాడు అనుకో, విచారణ పిలిచినప్పుడే ఎత్తారనుకో, ఎన్నో వాడవుతాడు మాజీ మంత్రుల్లో? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు, బెయిల్పై విడుదల, అది వేరే విషయం. లేకపోతే జోగి రమేష్ అరెస్టు, బెయిల్పై విడుదలైనట్టున్నాడు. సరే కర్పూరం చేత్తో పట్టుకుని నార్పినట్టున్నాడు, అదేదో జరిగింది అది. అంబటి రాంబాబు అరెస్ట్, 18 రోజులు జైలు అనుకుంటే బయటకు వచ్చాడే, తగ్గేదేలే అంటున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు కొడాల నాని ముందు అరెస్ట్ అవుతాడా? కారుమూరి నాగేశ్వరరావు ముందు అరెస్ట్ అవుతాడా? నిండదాకా మనం ఏమనుకున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అనుకున్నాం. ఏదో మదనపల్లి ఫైల్స్, ల్యాండ్ మాఫియా, ఆయన పిఏని అరెస్ట్ చేశారు తుకారాం, లేకపోతే ఆయన అనుచరుడు మాధవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ పెద్దిరెడ్డి అనుకున్నారు, అదేదో ఆగినట్టుంది. పాపం కొంచెం సైలెంట్గా ఆయన కూడా స్క్రీన్ మీదకి రావటంలా, ఏది ఎప్పుడు అరెస్ట్ చేస్తారని భయంతో. రోజా అరెస్ట్ అనుకున్నారు. మనం మాజీ మంత్రుల్లో ఆడుదాం ఆంధ్ర, విజిలెన్స్, అసలు అది 36,000 పేజీలు అన్నారు. అప్పటి రిపోర్ట్ కూడా వరుస పెట్టి ఒక 20 మంది ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయమన్నారు, ఐఏఎస్ కూడా సస్పెండ్ చేయమని సిఫారసు చేసిన దీంట్లో రోజా అరెస్ట్ అనుకున్నారు. అసలు విడుదల రజనీ అరెస్ట్ అనుకున్నారు. మాజీ మంత్రులు అసలు రజనీ దాకా వచ్చి ఆగింది. ఆమె మరిదిని కూడా అరెస్ట్ చేశారు. అవును అవును. ఎవరు? విడుదల గోపి అరెస్ట్ అయ్యాడు ఆ కేసులో. ఏది ఆ క్రషర్, ఆ బాలాజీ క్రషరు, స్టోన్ జాషువానా ఏదో సస్పెండ్ కూడా చేశారు అందుట్లో. లేకపోతే ఎడ్లపాటు రైతుల కేసు, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టింది డబ్బులు, అదేదో రజనీ అరెస్ట్ అనుకున్నారు. అబ్బో చంద్రబాబు చాలా మంచివాడు, మహిళల జోలికి వెళ్ళడు, ఆయన అసలు మహిళలను అరెస్ట్ చేయడు అని ఏదో పేరు నాని కూడా చెప్పినట్టున్నాడు జయసుధ. ఇప్పుడు మాజీ మంత్రుల్లో ఈ లిస్టు మనం ఎప్పుడెప్పుడు అరెస్ట్ అనుకుంటే రైట్, వాళ్ళని ఆ రేసులో దాటి ముందుకు వచ్చారా వీళ్ళిద్దరు, కొడాల నాని, కారుమూరి నాగేశ్వరరావు. అరెస్టుల్లో 2.0నా? ఇప్పుడు ఇక మొదటి 2 ఏళ్ళు అరెస్టులు 1.0, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అరెస్టుల 2.0. జగన్ గారు 2.0 మామూలు కూడా అన్నట్టుగా వాళ్ళది బూమ్రాంగ్ అయినట్టుగా 2.0. అంటే ఇక కథ క్లైమాక్స్కి వచ్చిందా? అంటే ఈ జగన్ అరెస్ట్ అంటే ఈ క్లైమాక్సే కదా. థ్యాంక్ యూ. నమస్తే.